అందరికీ చంద్రాంపల్లి ప్రజలకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దోనాల నిఖిలారెడ్డి గారిని మేము ముందుకు ఉంటామని మేము అనుకుంటున్నాము. ఏంటంటే కొన్ని ఊర్లో రోడ్ల సమస్యలు కానీ కొన్ని ఊరి అభివృద్ధి కోసము మేము కృషి చేస్తున్నాము. సో మా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నుకొని కొన్ని పనులు చేయించుకొని కొన్ని వాటర్ ట్యాంకులు కానీ కొన్ని మైనస్ బ్యాలెన్స్ ఉన్నాయి గెలిపించుకొని మేము పూర్తి చేసుకుంటామని మరి ఊరి అభివృద్ధి చేసుకుంటామని మేము కోరుకుంటున్నాము. జై బాల గుర్తుకే, బాల గుర్తుకే, జై కాంగ్రెస్. చంద్రాన్పల్లి గ్రామ సర్పంచ్గా నిఖిల దోనాల కృష్ణారెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి. ఎందుకంటే అందరూ అన్ని చేసిరు, ఏం చేయలేకపోయారు. యువకులేక ఉన్నాడు. మనం ఏంటంటే సర్పంచ్ని గెలిపించుకొని అభివృద్ధి చేసుకుందామని మా కోరిక. చిన్న పిల్లగాడు ఏ సమస్య ఉన్నా, ఏ చిన్న పిల్లగాడు ఉన్నా పిలిస్తే పలికే వ్యక్తి. అందరూ చేసిర్రు. పురుషోత్తం రెడ్డి చేసిండు, జయపాల్ రెడ్డి చేసిర్రు. వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇవ్వనని కోరుకుంటుర్రు. ఇంకో వ్యక్తి అయితే ఇంకా ఏం చేసిరో అందరికీ తెలుసు గ్రామ ప్రజలకు. ఎందుకంటే మనం ఏ చిన్న సమస్య వచ్చినా ఇప్పుడు అభివృద్ధి లేనప్పుడే, ఆయనకి ఏది హోదా లేనప్పుడే కొన్ని పనులు చేసేసిండు. చిన్నపిల్లలు కానీ, క్రీడాకారులు కానీ, విద్యా సంస్థ గురించి కానీ, ప్రతి ఒక్క నీటి సమస్య కానీ అన్ని పరిష్కరించిండు. ఇప్పుడు ఇట్లా మనం గెలిపించుకున్నాం అనుకో ఇంకా అభివృద్ధి చేయగలుగుతాడని ఆశిస్తున్నాము. కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తి ఎవరంటే దోనాల నిఖిల కృష్ణారెడ్డి గారే. ఎందుకంటే చిన్న ఇష్యూ ఉన్నా కానీ ఎలాంటి ఆపద ఉంటే వీరు ఒక ఫోన్ చేస్తే వస్తారు, దాని పరిష్కారం ఆయన ఏమి చేతనైనా సరే చేసి సాయం తీరుతాడు. ఇంత అంత డిమాండ్ లేకుండా ఏది ఇష్యూ జరిగినా కానీ, ఏ సమస్య జరిగినా కానీ ఎవరైతే పట్టించుకోరు. ఇప్పుడు మండల అధ్యక్షుడు చేసిర్రు. గత పాలకులు ఏం చేసిరంటే ఏం కావాలి మళ్ళీ ముందుకు వస్తారు. వాళ్ళు ఏం చేయలేరు. ఏ యువకుడు చెప్పినా కంటే వాళ్ళు కూర్చున్న జాగాలో ఓట్లు వేయాలి. వాళ్ళు చేసే పనికి అభివృద్ధి అయితే చంద్రాన్పల్లి లేదు. అందు గురించి మనం ఏ సమస్య వచ్చినా కానీ నిఖిల కృష్ణారెడ్డిని గెలిపించుకుంటే మనకు చాలా అభివృద్ధి జరుగుతుందని మా ఆశిస్తున్నా. గ్రామ ప్రజల కోరిక. బాలు గుర్తుకే, నిఖిల కృష్ణారెడ్డి నాయకత్వం, నిఖిల కృష్ణారెడ్డి గారి నాయకత్వం. జై కృష్ణారెడ్డి గారు కాబోయే సర్పంచ్ అవుతుండు. ఏ దానికైనా కానీ ఆ పిల్లగాడు ఆయన ఇప్పుడు సర్పంచ్ కానీ ఆ పటేలు, అవును ఆ పటేలు గణేశులు కానీ ఏదైనా కానీ ఇస్తా అని తయారుగా కావాలని కూర్చుంటారు ఉత్తప్పుడు. ఇప్పుడేమో మళ్ళీ అందరు వెనక జరుగుతుర్రు. ఇటువంటి వాళ్ళను నిలబడ పెట్టుకుంటే మనకి ఏదైనా సహకరిస్తాడు. గుట్టకాడ ట్యాంక్ కట్టాలంటే కట్టిండు. నీళ్ళు మొత్తం ఊళ్ళో సప్లై. కొంతమంది కాళ్ళ నొప్పులు ఉన్నాయని ఫిల్టర్ నీళ్ళు దాక్కున్నా నీళ్ళు తెచ్చుకొని తాగుతారు. అంతవరకు ఎవరు కట్టలే. ఉట్టిగా నల్ల తిప్పుకొని తెచ్చుకున్నాం మనము. అందుకోసము ఎప్పుడు పాతోళ్ళే ఉండాలి, కొత్తలకు కూడా ఒకసారి మనం అధ్యక్ష ఉంది చేసి గెలిపించుకున్నాం. భారీ మెజారిటీ తోటి గెలిపించుకున్నాం ఉంది కృష్ణారెడ్డిని. చంద్రాయనపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. మా ఊరి అభివృద్ధి కోసానికి దోనాల కృష్ణారెడ్డి నిఖిల సర్పంచ్ అభ్యర్థిగా చేస్తున్నది బలపరిచినాము. కాబట్టి ఈ ఊరి ప్రతి సమస్యను మా ఇంటి సమస్యగా చేస్తాను. మా ఊరు ఇంతకుముందు 2014లో వాటర్ ట్యాంక్ కట్టి ప్రతి ఇంటికి వాటర్ అందించినాను. ఇప్పుడు ప్రతి ఒక్క యువకునికి నా వంతు సాయం చేసి ప్రతి ఒక్క ఊరికి, మా ఊరి గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క ఇంటికి వాటర్ సప్లై ఫిల్టర్ వాటర్ పెట్టిస్తాను. ప్రతి ఒక్క యువకునికి, క్రీడాకారులలో ప్రతి ఒక్కరికి సహకారం చేస్తాను. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న హయాంలో ప్రతి ఒక్క పని చేస్తాం. ప్రతి ఒక్క శివాలయం టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ ఇవి కంపల్సరీ కట్టిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇంకొకటి ప్రతి ముసలి వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను దగ్గరుండి పింఛను ప్రతి ఒక్కరికి పింఛన్ చేపిస్తాను. ఊరికి ప్రతి స్ట్రీట్ లైట్ వేపిస్తాను. నా వంతు సాయం ఏది ఉన్నా నేను మా ఊరి బడికి నేను చేస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ మా గ్రామ పంచాయతీకి తీసుకొస్తాం, పోరాడతాం. ఎమర్జెన్సీ హాస్పిటల్ కంపల్సరీ, పెద్దమ్మ గుడికి కంపల్సరీ నా వంతు సాయం చేస్తాను.